హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏపీ మరియు తెలంగాణలో ఉండే ప్రజలకి ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే, మనలాగే మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదండి. అందులో ఒకటి యూపీ. నేను యూపీలో ఒక ఒక గ్రామం దగ్గరలో నేను వర్క్ చేస్తున్నానండి. నేను మామూలుగా ఒకసారి చూద్దాంలే అనేసి ఆ విలేజ్లోకి వెళ్ళడం జరిగింది. చూస్తే ఇంచుమించు 1/2 కిలోమీటరు ఉందండి. ఒక వీధి 1/2 కిలోమీటర్ ఉందండి. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ వీధికి చూస్తే. అసలు ఎక్కడ కూడా ఒక్క స్ట్రీట్ లైట్ లేదండి. ఒక్కటి కూడాను స్ట్రీట్ లైట్ లేదు. వీధంటే వెళ్తే చాలా భయం వేస్తుంది. అలాగుందనమాట. చాలా గాఢ అంధకారంగా ఉందన్నమాట ఆ వీధి. అదే మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే ఏ వీధికైనా గల్లీ ఏ మారుమూల ప్రాంతంలో వెళ్ళేటువంటి చూసినా, వీధిలో చూసినా, ఏ గ్రామంలో చూసినా సరే లైటింగ్ ఉంటుంది, కరెంట్ ఉంటుందండి. అలాగే మనకి ఇంచుమించు 24 అవర్స్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ మట్టుగా ఎప్పటికప్పుడే కరెంట్ కూడా ఉండదండి. కానీ మన ఏపీలో ఉండే ప్రజలు ఇంకా ఏదో కావాలి, ఇంకేదో ప్రభుత్వాలు ఇచ్చేయాలి అని ఆలోచిస్తాం తప్పితే, ప్రభుత్వం మాకు ఇది ఇచ్చింది అని సంతోషంగా ఏ రోజు కూడాను ఉండడము జరగడం లేదు. మనతో పోల్చుకుంటే యూపీలో ఉండే చాలా గ్రామాలు అసలు కరెంటు కూడా లేని గ్రామాలు ఉన్నాయంటండి. అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది వీధులకు చూస్తే. కాబట్టి దయచేసి నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, మిగతా రాష్ట్రాల కంటే చూసుకుంటే మన ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు చాలా వరకు మనకి ఆర్థిక సాయం కానివ్వండి, లేకపోతే ఒక అభివృద్ధి కానివ్వండి, అన్ని విషయాల్లో కూడాను మనం చాలా ముందుంటున్నామని చెప్పుకోవడానికి ఇదొక్కటే నిదర్శనం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ విషయాలు మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి.